మన తన నైపుణ్యంలో భద్రపరిచి మరి పాటల ద్వారా ఆయాలకు మహిమ పొందినందుకు నమస్సు. శ్రేష్టమైన భాగంలోనికి శ్రేష్టమైన సమయంలోనికి సర్వోన్నతులు నడిపించారు. ప్రేమల సహోదరులారా, ఆయన నామమును ఇంతవరకు మహిమపరుచున్నాము. మన స్తుతుల ద్వారా పరమతండ్రి మహిమ పొందాలని ఆయన మాటలు మనకు వినిపించేలాగా, ఆయన మాటతో మనల్ని సరిచేయలాగా, ఆయన మాట మనల్ని ఆదరించేలాగా, ఆయన మాట మనల్ని జీవింపచేయలాగా ప్రార్థన చేద్దాం. ఆయన్ని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఐశ్వర్యములకు కారణభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మిక్కిలి కనికర సంపన్నుడైన తండ్రి, నీకు స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు, 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 స్తుతి యాగములు. పరిశుద్ధ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం, 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 స్తోత్రమయా, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం, జయము గల యెహోవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరికర పూర్ణుడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వ సృష్టికి ఆధారభూతుడైన తండ్రి, అయానికి స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మనం సర్వోన్నతుని యొక్క మాటలు ఆయన మన వినికిడిలో మరి వినిపించేలాగా, ఆయన మాట మనల్ని మరి ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క వాక్కు బయలుపాటుగా మనందరం శ్రద్ధగా వినలాగా, మన హృదయాన్ని సిద్ధపరచుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు వాక్యము మరి ప్రకటించబడలాగా సర్వోన్నతుడు నాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ. స్తోత్రం ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, నాయన భూమిని ఆకాశం సముద్రం అని సృజించిన మందునాయి నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ఆయన చచ్చిపోయిన దేవులందేనో తల్లి సచివరెక్కల కింద మమ్మల్ని ఎంతగానో జీవింపు చేసిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ఆయా మరణ తండ్రి నాయన, మరి యొక్క తండ్రి నాయన సంపాదన మమ్మల్ని ప్రవేశపెట్టి విశ్రాంతి తీరు రోజున తండ్రి నీ నామాన్ని స్తుతిస్తూ నీ నామాన్ని కనపరుస్తున్నాయన తండ్రి ముందు కొనసాగుతా ఇచ్చిన తండ్రి ఆయా వేలాది భూతలకు ఆయన తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. కాదుష్ 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 అన్న తండ్రి వేలాది దూతలతో నాయన స్తుతింపబడుతున్నాయి. మీకే స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ఆయా పరిశుద్ధాత్మడానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను తండ్రి. ఉన్నవాడానికి స్తోత్రం 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 నాయన. ఆయా స్తుతులు స్తోత్రం నాయన మీకైనా తండ్రి. ఆయా తండ్రి నాయన తండ్రి నాయన సహాయం చేయడానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. మా స్తుతుల పైన ఆశీర్వడానికి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి నాయన. అయ్యా మా పాటల ద్వారా మీకు మహిమ పొందాలని మేము నమ్ముచున్న నాయన నీకు స్తోత్రం స్తోత్రం. వాయిద్యాల ద్వారా మా చప్పట్ల ద్వారా నాయన అయ్యా మీరు మహిమ పొందాలని మేము నమ్ముచున్న నాయన నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని తండ్రి హృదయానుసారం మన తండ్రి నామాన్ని స్తుతించినటువంటి భాగ్యం మనందరికీ దయచిన తండ్రి. అయా మరి తండ్రి మాలో ఎవరికైతే తండ్రి నాయన అయా తండ్రి క్షమించి మన్నించింది ఆయన. తిరిగి నలిగిన హృదయంతో నిన్ను మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచిన ఆయనకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనుక్షణం అనుదినం తండ్రి నీలో తండ్రి కొంచెం కనసాగు మాకు దయచిన ఆయనకి స్తోత్రం తండ్రి ఆయన. అలాగే తండ్రి ఆయన మరి వర్తమాన తండ్రి అందిస్తున్న తండ్రి ఆయన మరి కుమారుల తండ్రి పెట్టుకున్న తండ్రి మాతో మాట్లాడిన తండ్రి అయా మానవులు ఏమైతే పొదువుగా ఉందో తండ్రి అయా మాటలు మాకు
వాక్యానికి అందచేయండి ఆయన. నీకు స్తోత్రం 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 తండ్రి. ఎప్పుడు బతుకున్న తండ్రి ఆయన మా దేహం ఉన్న తండ్రి నాయన ఆయా మేము నలగొట్టుకున్న తండ్రి మా శరీరం నలగొట్టుకున్న తండ్రి తండ్రి నామాన్ని స్తుతించేటువంటి భాగ్యం దయచేయండి అయ్యా. ఆయా తండ్రి నాయన మాలో ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ ఎప్పుడు ఉన్న తండ్రి తీసివేయన తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఏకాత్మ కలిగి ఏ హృదయం కలిగిన తండ్రి సమాధానం కలిగిన తండ్రి నీ నామాన్ని కీర్తించి నీ నామాన్ని మహిమపరచండి భాగ్యం దయచేయండి ఆయన. అయ్యా నీకు మాటలు వింటుంది కదా తండ్రి వెనకాల చివరని మాకు దయచింది తండ్రి. గ్రహింపు మనసును మాకు దయచింది ఆయనకి స్తోత్రం తండ్రి. నిద్రమంతుల నుంచి మమ్మల్ని తొలగించిన ఆయనకి స్తోత్రం తండ్రి. నీ మాటలు వినడుకున్న తండ్రి ఆశపడి ఉండడానికి సహాయం చేయను తండ్రి. నేను ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచేవారు మీరేనా తండ్రి. ఆయనకి స్తోత్రం తండ్రి. మమ్మల్ని తృప్తిపరిచింది ఆయన. నీ మాట ద్వారా మమ్మల్ని తృప్తిపరిచిన తండ్రి ఆయన. నీ రాజ్యానికి మమ్మల్ని నడిపించింది ఆయనకి స్తోత్రం 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 తండ్రి. మీరున్న తండ్రి అయ్యా మీ వారసత్వం తండ్రి మీరు ధరించడం సహాయం చేయడానికి స్తోత్రం. నీ కుమారులాగా మేము జీవించడం సహాయం చేయండి తండ్రి. ఈలోక ఆశలు ఈలోక తండ్రి ధనం కోసం ఈలోక కోరికల కోసం కాదు నాయన అవి మేము జీవించకుండా నాయన తండ్రి. అయ్యా నీకు పరలోక రాజ్యం కోసం అతను మేము జీవించడం సహాయం చేయండి తండ్రి. నీకు ఆజ్ఞలు నీకు కట్టడు నీ యొక్క నియమకాలను అతను పాటిస్తున్న తండ్రి. అయ్యా నీ ఇక్కడ తన ధర్మాన్ని తండ్రి అయ్యా నేను నిర్వర్తిస్తున్న తండ్రి నాకు ముందు కొనసాగి మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని వర్తిల్ల చేయండి. ఈ మాట ద్వారా వృద్ధిపరచుకోండి. మీరైనా తండ్రి దాని మహిమ ఘనత ప్రభావం మీరు మమ్మల్ని చేతి అప్పగించుకుంటారు. మా కోసం మందితో జరాలు నియాశలో మెస్సే అద్భుతమైన స్తుతించి ప్రార్థించిన ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. మనం ఇంతవరకు సర్వోన్నతిని యందు మరి పాటల ద్వారా గాయపరుచున్నాం. పరిశుద్ధ గ్రంథంను మనం ధ్యానించేటట్టుగా సర్వోన్నతుడు సహాయం చేయడానికి ఆయన ఎంతగానో ప్రేమించున్నాడు. కొంతని మీ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం అందరం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి మెస్సియా మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కకొనకడి. చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల మెస్సియ వలన మీకు ప్రయోజనమేమియు కలగదని సౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు మెస్సియలో నుండి
నుండి మెస్సయ్యలో నుండి వేరు చేయబడి ఉన్నారు, వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యాషువా మెస్సయనందు ఉండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందియు లేదు, గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూర్చున్నాం. పరమ తండ్రి మాటలు మన వినికిడిలో మరి జ్ఞాపకం చేయడానికి సర్వనంతుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఉన్నాడు. సహోదరులారా, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా చాలా జాగ్రత్తగా విందాం. సర్వోన్నతుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించుదాం. సర్వోన్నతుడు ఈ యొక్క సమయంలో మనకు జ్ఞాపకం చేసేటువంటి వాక్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం చదవబడిన లేఖన భాగం 4వ వచనం ఒకసారి మనం అందరం కూడా చదువుకుందాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు మెస్సియాలో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. చాలండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు మెస్సియాలో నుండి వేరు చేయబడిన వారు అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటలు ఒకసారి మనం గమనించుదాం. అసలు ఎటువంటి ధర్మశాస్త్రము మనల్ని మెస్సియా నుండి వేరు చేస్తుంది? ధర్మశాస్త్రము మరి క్రియలు, ఎలాంటి క్రియలైతే మనకు నీతి కలంటే ధర్మశాస్త్రం వలన నీతి కలుగుతుందా, లేదా మరి నీతి అనేది ఎలా కలుగుతుంది? మనిషికి, మానవునికి నీతి అనేది ఎలా మనకు వస్తుందన్నది పరమ తండ్రి మాటలో చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మాటలు సౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన ఇక్కడ ధర్మశాస్త్రం వలన ఉన్నటువంటి మనుషులు మెస్సియాలో నుండి వేరు చేయబడ్డారంటున్నాడు. అయితే వాస్తవానికి నేను మెస్సియాను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి లేఖనం చెప్తుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి మెస్సియా ఎన్నడైనా ధర్మశాస్త్రాన్ని విడిచాడా అండి? మెస్సియా ధర్మశాస్త్రాన్ని విడిచాడా? విడవలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. పోనీ ధర్మశాస్త్రాన్ని తీసివేశాడా? తీసివేయను అనేది. అయితే మరి మెస్సియాలోని మనం ఎలా వేరు చేయబడుతున్నాం? అసలు ఏ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే మెస్సియా నుండి వేరు చేయబడతాం అన్నదే ఇక్కడ పాయింట్. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతి కలిగేటువంటి ధర్మశాస్త్రము ఇంకా శాశ్వతంగా అలాగే ఉంది. అదేవిధంగా అది ఎన్నడూ కూడా మార్చబడదు. మనిషికి నీతి కలుగజేసేటువంటి ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మార్పు చేయబడదు. అది మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలోహిము యొక్క జ్ఞానము చొప్పున, అంటే సర్వోన్నతుని యొక్క వ్రేలుతో రాయబడినటువంటి ధర్మశాస్త్రము, తర్వాత ఆయన పెదవుల నుండి వచ్చినటువంటి మాట అది ఎప్పుడు కూడా రద్దుపరచ చాలదంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. అయితే ఏ క్రియ వలన, అసలు ఏ ధర్మశాస్త్రం వలన మెస్సియా నుంచి మనం వేరు చేయబడుతున్నాం అన్నదే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. నరుడు నీతిమంతుడిగా తీర్చబడాలనంటే మరి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ధర్మశాస్త్రం నుంచి వేరు చేయబడాలంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం అంటే చూడండి, ఇక్కడ చాలా చక్కగా మనకు తెలియజేయబడుతున్నటువంటి మాటలు మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమా రాసిన పత్రిక
అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరర్థకమగును. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము గాక అబ్రహామును కొన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలదాయను. తండ్రి మీకు స్తోత్రం. ధర్మశాస్త్రము ఏమైంది? ఇప్పుడు విశ్వాసమూలమున్నై ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, మెస్సయ్య నుండి మనం వేరు చేయబడుతున్నాం. ఎందుకు వేరు చేయబడుతున్నాం అంటే ధర్మశాస్త్రం యొక్క క్రియల వలన నీతిమంతులుగా మనము తీర్చబడమని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ ధర్మశాస్త్రము క్రియలు ఏంటి, ఆ వాటి వలన మనము ఎందుకు నీతిమంతులుగా తీర్చబడం అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం ఏం చేయజాలలేదు, మెస్సియా ఏం చేశాడు? మెస్సియా చేసింది కూడా మనం చూసుకుంటే మెస్సియాలో నుంచి మనము వేరు చేయబడం. అంటే మెస్సియాను అనుసరించేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని పాటించాలా వద్దా అన్నది కూడా మనం చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అదే రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం నుంచి. చాలండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఏమండి? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది ధర్మశాస్త్రము కాదు. ధర్మశాస్త్ర క్రియలు శరీర సంబంధముగా కొన్ని మనకు కనబడుచు ఉన్నాయి. ఎందుకనంటే ధర్మశాస్త్రం యొక్క క్రియలు ఏంటి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉన్నది? ధర్మశాస్త్రం ఎలోహిం యొక్క నీతిని బయలుపరుస్తూ ఉన్నది. అయితే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, మరి ఆనాడు యాషువా మెస్సీ ఈ లోకమునకు మనుషుల యొక్క రక్షణ కొరకై మానవుని రక్షించడ నిమిత్తము ఆయన ఈ భూమి మీదకు రాకముందు ధర్మశాస్త్రం యొక్క క్రియలు కొన్ని ఆయన నియమించినట్టుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ క్రియల వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. ఏ క్రియలు ఏంటంటే ప్రియులారా, మనుషులందరూ కూడా నాడు పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందడానికి, తన పాపము నుండి విడుదల పొందడానికి, తన పాపము నుండి వారు తప్పించబడడానికి వారు ఏం చేశారంటే వారి యొక్క పాపముల నిమిత్తము వారు ఏం చేస్తూ వచ్చారంటే ప్రియులారా, నాడు కోడెలను మేకలను అదే విధంగా అనేకమైనటువంటి పావురాలను తర్వాత గువ్వలను వారి యొక్క ఆనవాయితీ ప్రకారము అనుసరించుకుంటూ బలి చేసుకుంటూ వచ్చారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే నిజముగా పాపి రక్షించబడడానికి పాపి యొక్క రక్షణ నిజంగా ఆ పాపము నుండి విడుదల పొందడానికి మాత్రము ఎవరు ఆయన ఆత్మానుసారమైనటువంటి ఆ ధర్మశాస్త్రమే కారణమైంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా చక్కగా తెలియజేయబడుతుంది మనకు. 24వ వచనం నుంచి చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు
విడిపించును? నన్ను ఎవరు విడిపించును? మన ఎలోహిమైన యాషువ మెస్సియా మన ద్వారా ఎలోహిమైన యెహోవా మెస్సియా ద్వారా యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ కాగా మనసు విషయంలో నేను ఎలోహి నియమమునకును శరీర విషయంలో పాప నియమమును దాసుడనై ఉన్నాను. శరీర విషయంలో దేనికి దాసుడై ఉన్నాడు? పాపమునకు దాసుడమై ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందుకనే మనము దేనికి రుణస్థులుగా ఉండొద్దనడు? శరీరమునకు రుణస్థులుగా ఉండొద్దని చెప్తూ ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రం యొక్క క్రియలు ప్రియమైన సహోదరులారా, అంటే నేను చెప్పినటువంటి క్రియలు ఏంటి అవి అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు. మరి ఆ మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము, అదే విధంగా ఆనాడు మరి చల్లినటువంటి ఆ యొక్క ఆవు బూడిద యొక్క మరి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం యొక్క క్రియలకు సూచనలుగా ఉన్నాయి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి నిజ స్వరూపము ఎవరి యందు ఉన్నది? నిజ స్వరూపం ఎవరి యందు ఉన్నది అంటే నిజ స్వరూపము మెస్సియా నందు ఉన్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏం విడిపించాడు? చూడండి, యెహోవా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనం ఎరగాలి. ధర్మశాస్త్రము తీసివేయబడలేదని మనము తెలుసుకోవాలి. ధర్మశాస్త్రము కొట్టివేయబడదని తెలుసుకోవాలి. ధర్మశాస్త్రము రద్దుపరచజాలదని చాలా చక్కగా మనము మెరిగి ఉండాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. లేదనుకోండి మనం మోసపోతాం. ఎందుకంటే ఇక్కడ మరి ధర్మశాస్త్రము యొక్క క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడడు. అయితే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా అని నువ్వు మరి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చాలా చక్కగా తెలియజేయబడుతున్న మాట ఏంటంటే 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి. ఏమండి, అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఉంది, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ఉంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు అక్షరానుసారమైనటువంటి ధర్మశాస్త్రము ఆనాడు ఆ యొక్క మేకల యొక్క కోడెల యొక్క మరి రక్తము. ఈనాడు ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ఏంటంటే యెహోవా మెస్సియా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యెహోవా మెస్సియా వచ్చిన తర్వాత కూడా అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తే యెహోవా మెస్సియాలో నుండి విడదీయబడినట్టు, యెహోవా మెస్సియాలో నుంచి వేరు చేయబడినట్టు. యెహోవా మెస్సియాలో నుంచి ఎవరైతే వేరు చేయబడతారో వారు రక్షించబడడానికి అవకాశం లేనే లేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? యెహోవా మెస్సియా మరి యెహోవా మెస్సియా నందు మనము ఏం చేయబడాలంట? ఆయన యందు మనము ఏమై ఉండాలి? ఆయన యందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కలగదని మనం తెలుసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. అయితే మనం ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి. ఏమండి, ప్రతి మానవుడు ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగితేనే వారికి నీతి కలుగుతుంది. ఆనాడు అబ్రహాం గారు ఆ నీతిని మరి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఎలా తీర్పు తీర్చబడ్డాడు? నీతిమంతుడిగా. నోవా గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. మరి ఆదాము నుండి మోషే వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఈ భూమి మీదకి ఇవ్వబడలేదు. ఎలా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. హనోక్ గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని, హనోక్ గారు యెహోవా మెస్సియాను అనుసరించి మరి ఆ యొక్క పరమునకు కొనిపోబడ్డాడని బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డారు? ధర్మశాస్త్రం లేదు కదా. ధర్మశాస్త్రము మరి ఆనాడు మరి వారికి ఆత్మానుసారమైనటువంటి ధర్మశాస్త్రం అంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా తీర్చబడలే. మనం అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన సౌలు గారు, మనం అక్షరానుసారమైన ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది ఉన్నాం. ఒకవేళ విడుదల పొందినటువంటి వారు మళ్ళీ అక్షరానుసారమైన ధర్మశాస్త్రం వైపు చూశారనుకోండి, ఆ బలిని మళ్ళీ అర్పించారనుకోండి, అటువంటి ఆ స్థితిలోనికి మళ్ళీ వెళ్ళిపోయారనుకోండి, ప్రియమైన సహోదరులారా, మనం మెస్సియాల నుంచి వేరు చేయబడుతున్నామని ఎరగాలి. మెస్సియాల నుంచి మనం వేరు చేయబడ్డాం అనుకోండి, మనం రక్షించబడడానికి అవకాశం లేదు, నీతిమంతులుగా తీర్చబడే అవకాశము లేదు. అయితే ఇవన్నీ కలగలిపి మాట్లాడతారు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని. ఏం కొట్టివేయబడిందో వీళ్ళకి తెలియదు, ఏమి నెరవేర్చబడిందో వీళ్ళకి తెలియదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా మరి స్పష్టంగా తెలుసుకొని ఆ వాక్యం యొక్క సారాంశం ఏంటి, ఆయన మాట్లాడినటువంటి ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడరు అంటే నిజంగా ధర్మశాస్త్రాన్ని తీసివేయాలా? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు మెస్సియా నుంచి వేరు చేయబడ్డారు కాబట్టి ఇక ధర్మశాస్త్రం పాటించాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు అనేక మంది ఈనాడు బోధిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, నిజంగా ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని మనము ఎరగాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్షర సంబంధమైనటువంటిది అంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రము ఉన్నది, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ఉన్నది. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ఏమో మెస్సియాలో ఉన్నది, అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఏమో మన పితరులు మరి మన యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆనాడు అర్పించినటువంటి ఆ బలుల విషయం అయితే అదంతా కూడా అక్షరాను సంబంధమైనటువంటి అక్షరాను సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. యెషువా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని ఎలోహిం చేశాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. యెషువా మెస్సియా నెరవేర్చాడు. ఏమండి, అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు అన్నమాట. సద్దుకైలందరూ కూడా, శాస్త్రులందరూ కూడా, పరిసయ్యులందరూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని అడుగుతూ ఉన్నప్పుడు, అసలు నువ్వు దేనికి ఈ లోకానికి వచ్చావయ్యా, ఇవన్నీ మరి కనికరము అనేటువంటి మాట, మరి అదేవిధంగా మరి ఈ నీతి విషయమై ఆకలి దప్పులు గల వారి ధన్యులని ఈ లేఖనాలన్నీ ఎత్తుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ధర్మశాస్త్రం నిజంగా లేదా, ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటి విషయాలన్నీ కూడా మెస్సియా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియమైన సహోదరులారా, ఒక మాట చెప్పాడు. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూడండి. ధర్మశాస్త్రమునైనను పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు. చాలండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, చెప్తున్నటువంటి మానవులు గతించిపోవచ్చు. ఏమండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదని చెప్పే ప్రతి ఒక్కరు గతించిపోవచ్చు, కానీ ధర్మశాస్త్రం మాత్రం అలాగే ఉంటది. పరమ తండ్రి మీకు స్తోత్రం. మరి అలాగే ఉండేటువంటి ధర్మశాస్త్రం, ఎలోహింను నెరవేర్చిన ధర్మశాస్త్రం, యెషువా మెస్సియా సమాప్తి అయి ఉన్నటువంటి ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? యెషువా మెస్సియా ఏమై ఉన్నాడు ధర్మశాస్త్రమునకు? చదవండి 10వ అధ్యాయం రోమా రాష్ట్ర పత్రిక 4వ వచనం. రోమా రాష్ట్ర పత్రిక. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై చాలు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అంటే ఇప్పుడు నీతి ఎలా కలుగుతుంది మనిషికి అంటే, యెషువా మెస్సియా నందు ఉన్న వాళ్ళకి నీతి కలుగుతుంది, విశ్వసించు ప్రతి వాళ్ళకి నీతి కలుగుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
మరి విశ్వసించే ప్రతి వారికి నీతి ఎలా కలుగుతుందంటే ప్రియులారా, ధర్మశాస్త్రము ఆయన సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రము చేయజాలనిది అంటే ధర్మశాస్త్రం మనిషిని పాపం నుండి విడిపించలేదు. అర్థమవుతుందా? నిర్బంధించబడింది అంటే ఆ పాపము నుండి అది నిర్బంధించబడింది కాబట్టి ఆ ధర్మశాస్త్రం మనల్ని ఆ పాపం నుండి విమోచించలేదు కాబట్టి నరుని యొక్క పాపము తీసివేయబడలేదు కనుక ఎలోహిం రావాల్సి ఉన్నది. ఎలోహిం వచ్చి మరి ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ధరింపజేశాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం వలన ప్రతి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకంటే ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ఏంటంటే యాషువా మెస్సయే. అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఏంటి? బలులు, ఆ కోడల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం, మనుషుల మరి ఆనాడు పావురాల గోవల యొక్క రక్తం అక్షరానుసారమైన ధర్మశాస్త్రం. ఆ క్రియ వలన ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడడు గాని యాషువా మెస్సీ వలన ప్రతి మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడును. తండ్రి మీకు స్తోత్రం. అందుకని ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ మీరు ఏమాత్రం అపార్థం చేసుకోవడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి నేను వచ్చాను అని. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాషువా మెస్సీగా ఈ లోకమునకు పాపులమైనటువంటి మనల్ని విడిపించడానికి, మరి పాపుల కొరకు రక్తము చిందించడానికి సర్వోన్నతుడు మరి ఈ భూమి మీదకు మరి రావాల్సి వచ్చినటువంటి ఆ గడిలో ప్రియమైన సహోదరులారా, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రవక్తల వచనాలు కొట్టివేయడానికి కానీ ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి కానీ నేను రాలేదు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం భూమి గతించిపోయినా ఆ మాటలు ఎన్నడూ కూడా గతించవు, ప్రతి మాట నెరవేరుతుంది అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తండ్రి మీకు స్తోత్రం. కానీ ప్రియమైన సహోదరులు, ఈనాడు బోధకమైనటువంటి మనకు మాత్రము అర్థం కావట్లేదు. ఏంటంటే మనము ధర్మశాస్త్రం యొక్క క్రియలు అంటే ఆనాడు ఉన్నటువంటి క్రియలు, అక్కడ ఉన్నటువంటి అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించు వస్తూ ఉన్నప్పుడు, అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని ఇంకా నువ్వు పాటిస్తూ ఉంటే నీవు ఎప్పటికీ నీతిమంతుడిగా తీర్చబడవు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ తెలియజేసిన మాట మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో మెస్సియాలో నుండి బొత్తుగా వేరు చేయబడ్డారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరులారా, మెస్సియాలో నుంచి మనం వేరు చేయబడ్డాం. వేరు చేయబడుతున్నాం అంటే కారణం ఏంటంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి ఇంకా అనుసరించేటువంటి వారందరూ మరి యాషువా మెస్సియాలో నుంచి వేరు చేయబడుతూ ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి ప్రియమైన సహోదరులారా, ఇంకా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఈనాడు యాషువాను మెస్సీగా అంగీకరించిన వారు ఉన్నారు. వారి అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. వారి నిమిత్తం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అక్షరానుసారమైన ధర్మశాస్త్రం యొక్క క్రియ వలన నీతిమంతులుగా తీర్చబడరు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ చూస్తే 2వ అధ్యాయం గలతీ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. చూడండి 16వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యాషువా మెస్సీనందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ధర్మశాస్త్రము అని ఒక దగ్గర, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి మీరు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటివి ఆ 5 రకాల బలులు ఏదైతే ఉన్నాయో అంటే పాప పరిహారార్థ బలి అని, మరి ఇంకేంటి నైవేద్య బలి అని, ఇంకా అనేకమైన ఆ 5 రకాల బలులు మనకు తెలియజేశాడు పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ 5 రకాల బలి వలన
అంటే ఆ క్రియల వలన, ఆ ధర్మశాస్త్రం వలన, ఆ యొక్క అక్షరానుసారమైనటువంటి ఆ క్రియల ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు ఇప్పుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడనని. అంటే ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ వలన మనుషుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడదని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ధర్మశాస్త్రం వలన కాదండి, ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనదే. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా 3వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 24వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు మెస్సియా నొద్దకు ఎవరి యొద్దకు అండి? ఈ యాషువా మెస్సియా నందు మనకు విశ్వాసం కలగాలి. ఈ యాషువా మెస్సియా నందే మనకు నీతి ఉన్నది. యాషువా మెస్సియా నందు ఉన్న వాళ్ళకి శిక్షా విధి ఉండదు. యాషువా మెస్సియా నందు ఉన్న వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువే మీకు స్తోత్రం. మరి వాళ్ళు అక్కడికి నడిపించబడడానికి, యాషువా మెస్సియా దగ్గరకు నడిపించబడడానికి ఎవరు కారణమవుతున్నారు? ధర్మశాస్త్రమే కారణం. ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అవుతుంది. అర్థమవుతుందా? ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇందుని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇందుని బట్టి మీరు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడదని, ధర్మశాస్త్రం ఎప్పుడు తీసివేయబడదని. ప్రభువే మీకు స్తోత్రం. ఆకాశం భూమి గతించిపోయిన ధర్మశాస్త్రము ఎన్నడూ కూడా ఒక కూడా తీసివేయబడదంట. ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ బోధకులమైనటువంటి మనం ఏం చేస్తున్నాం అంటే ధర్మశాస్త్రం తీసేశాడు తండ్రి, ఇక మనం అనుసరించాల్సిన అవసరం లేదని అనేక మంది బోధిస్తూ ఉన్నారు. బోధించేటువంటి వారు మరి దొంగతనం చేయట్లేదు, బోధించేవారు నరహత్య చేయట్లేదు, బోధించేటువంటి వారు మరి ఈ లోకంలో ప్రియమైన సహోదరులారా మరి ఇవన్నీ అంటే దశమ భాగం విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము మరి మనకు నేర్పించింది. మరి ఎందుకు మరి మనం ఆ విధంగా మరి చేయకుండా ఉండట్లేదు? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు కదా. ప్రభువే మీకు స్తోత్రం. ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పుడు పాపము ఆరోపించబడదని ఇక లేఖనం మనకు చాలా చక్కగా తెలియజేస్తున్నది. ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా మనం ప్రభువు యొక్క మాటలు వినాలి. ప్రియమైన సహోదరులారా, మీలో మరి వినికిడి యొక్క లోపం ఎవరికి ఉన్నది? ఎవరికన్నా? ఎవరికి లేదు. చక్కగా చెవిలిచ్చాడు తండ్రి. చెవి గలవాడు ఏం చేయాలండి? వినడానికే మీరు ప్రయత్నించాలి. ప్రభువే మీకు స్తోత్రం. ఎందుకంటే ఎవరైతే శ్రద్ధగా ఆయన యొక్క మాట వింటారో వారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగుతుందని సర్వోన్నతుడు మనతో సెలవిచ్చాడు. ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము రోమా రాసిన పత్రిక 8వ మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి 5వ అధ్యాయము రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం లేదు అని చెప్పేటువంటి వారికి పాపము ఆరోపించబడదు. నేను కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం తీసివేయబడ్డది అన్న వాళ్ళు మరి పాపం చేసినా కూడా పరిశుద్ధి కావాలి లెక్క ప్రకారం. మరి ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాపం చేసినా కూడా, నరహత్య చేసిన వాళ్ళు మరి నరహత్య చేసినా కూడా ఏం చేయబడాలి? వాళ్ళు ధర్మశాస్త్రం లేదనుకునేటువంటి వారు పరిశుద్ధులుగా తీర్పు తెచ్చబడాలి కదా. కానీ ఎందుకని వారు పాపం ధర్మశాస్త్రం లేకుండా పాపము ఆరోపించబడదండి. ప్రభువే మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపము ఉన్నదని, లోకములో ఉన్నదని తెలుసుకోవాలంటే ఏం కావాలి?
ఇప్పుడు చదవమ్మా 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన, ధర్మశాస్త్రం ఏమన్నా పాపమైందా? అట్లా అనకూడదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. అనగా ఎట్టిదో మనకు తెలియకపోవును. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమైనా పాపమైందా అంటే, పాపమైందా పరిశుద్ధమైందా ధర్మశాస్త్రం? ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం పాపమైందా పరిశుద్ధమైందా? పరిశుద్ధమైంది. ధర్మశాస్త్రం ఏమైంది? ఏమండి? ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము యొక్క క్రియలు వేరు. ధర్మశాస్త్రము మరి యాషువా మెస్సియా నెరవేర్చినటువంటి ధర్మశాస్త్రము వేరు. యాషువా మెస్సియా నెరవేర్చినటువంటి ఆ యొక్క నెరవేర్చిన ధర్మశాస్త్రాన్ని, సమాప్తి అయినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి తప్ప, మరి ఆయన వచ్చిన తర్వాత కూడా, ఆయన మన కొరకు మరి రక్తం అర్పించబడిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆ క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడతామని, మళ్ళీ మనం వెనకటి యొక్క క్రియలు అంటే మరి పులిసినటువంటి ఆ యొక్క బోధను మనం అనుసరించగలిగితే ఇంకా మనం నీతిమంతులుగా తీర్చబడమని చాలా పరమ తండ్రి మనం చక్కగా తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ధర్మశాస్త్రం లేకుండా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకంటే మనం ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఎలోహిం యాషువా మెస్సియా వారి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని యాషువా మెస్సియా వారు అనుసరించారు. అందుకే నెరవేర్చడానికే వచ్చానని చెప్పాడు, కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనల్ని ఆయన యొద్దకు నడిపించడానికి కారణమవుతుంది. ఆయన యొద్దకు నడిపించడానికి బాలశిక్షుడుగా మనకు ఈ ధర్మశాస్త్రము మనకు ఏం చేస్తుందంటే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రం కూడా మనం ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకోవద్దు. వాటి యొక్క క్రియలు మరి మనకు తెలియజేయబడుతున్నాయి. ఏంటంటే ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆ యొక్క 5 బలులు మనం ఎంత మాత్రం కూడా వాటి వైపు చూడకుండా, పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థం ఇప్పుడేంటి? ఒప్పుకొని విడిచిపెట్టడమే పాపం యొక్క ప్రాయశ్చిత్తం. ఆనాడైతే పాపం చేసినటువంటి ఆ యొక్క పాపం నిమిత్తం ఏదో ఒక కోడెను కానీ, గోవను కానీ, మేకను కానీ, గొర్రెను కానీ అర్పించాలి. ఇప్పుడైతే ఏం చేయాలి? నీ పెదవులతో, నీ హృదయంతో నీవు ఎలోహిం యొక్క సన్నిధిలో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుకుంటే, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే, అప్పుడు నీకు ఇది ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం. దీనిని అనుసరించే వాళ్ళే ఏమండి, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారే నీతిమంతులుగా తీర్చబడతారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం రోమా రాసిన పత్రికలో చాలా చక్కగా ఒక మాట తెలియజేస్తున్నాడు తండ్రి. చూడండి 11వ వచనం 12వ వచనం చూద్దాం. ఎలోహింకు పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ. ధర్మశాస్త్రము కలిగిన వారై, అర్థమైందండి? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రం వినువారు ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే. అర్థమవుతుందమ్మా? ధర్మశాస్త్రమును అనుసరించి ఏమండి ప్రవర్తించేటువంటి వారు, వినేవాళ్ళు ఎంత మాత్రం నీతిమంతులుగా తీర్చబడరు. వినేవాళ్ళు ఎంత మాత్రం కూడా నీతిమంతులుగా తీర్చబడరు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడైతే నువ్వు విన్నటువంటి మాటను అనుసరిస్తావో, ఎప్పుడైతే నువ్వు విన్నటువంటి మాటను ప్రవర్తిస్తావో, ఆ మాట ప్రకారం ప్రవర్తించడానికి సిద్ధపడతావో, అప్పుడే నువ్వు నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు 13వ వచనం. ధర్మశాస్త్రం విని వారు ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో ఎందుకు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఎలోహిం నా స్వార్థ ప్రకారం యాషువా మెస్సియా ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలోహిం యొక్క రహస్యములను విమర్శించేటువంటి దినము అంటే ఆ దినము వచ్చేంత వరకు కూడా అంటే ఆ దినము మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన ఇప్పుడు ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు అనేక మంది ఉన్నారు, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం కలిగిన అన్యజనులు ఎవరయ్యా అంటే యాషువా మెస్సియాను అనుసరించేవారు, యాషువా మెస్సియాను అనుసరించి ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు. ధర్మశాస్త్రం కలిగి కూడా యాషువా మెస్సియాను అనుసరిస్తూ కూడా పాపం చేశారనుకోండి, ఆ ధర్మశాస్త్రం వలన మనము తీర్పు తీర్చబడతాం. లేనటువంటి వారు లేనట్టుగా, ధర్మశాస్త్రం లేని వారు లేనట్టుగా తీర్పు తీర్చబడుతున్నారు. మరి ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చబడుతున్నారని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే వినే వాళ్ళు ఎంత మాత్రం కూడా నీతిమంతులుగా తీర్చబడరు, కానీ అనుసరించే వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారని ఇక్కడ తెలియజేస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అయితే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనం ఒకసారి చదువుదాం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవారై ఉండి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఇంకేంటని మనం తెలుసుకోవాలంటే ఆత్మ సంబంధమైనది. జ్ఞాన సత్యము ధర్మశాస్త్రంలోనే ఉన్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. జ్ఞానము ధర్మశాస్త్రంలోనే మనం నేర్చుకోవాలి, సత్యము ధర్మశాస్త్రం అందే ఉన్నదని మనం ఎరగాలి. మరి ఆత్మానుసారమైనది ధర్మశాస్త్రం అని మనం ఎరగాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందుకని పరమ తండ్రి యాషువా మెస్సియా వారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏటేటా ఏమవుతున్నాయి? పాపములన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ఎలయనగా మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. పరమ తండ్రి మీకు స్తోత్రం. అది ధర్మశాస్త్ర క్రియల వలన, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ వలన మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడం అనేది అసాధ్యం అని సర్వోన్నతుడు సెలవిచ్చినటువంటి మాట ఇదే. ప్రియమైన సహోదరులారా, అక్కడ అపోస్తలుడైన సౌలు గారు కూడా ఆ గలతీయులతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా దీనికి సంబంధమైంది తప్ప ధర్మశాస్త్రం తీసేశాడని కానీ, ధర్మశాస్త్రం కొట్టేశాడని కానీ ఎంత మాత్రం మాట్లాడలేదు. దాన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన. మెస్సీయనొద్దకు ధర్మశాస్త్రం బాలశిక్షకుడు అయినప్పుడు, మెస్సీయనొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం బాలశిక్షుడు అయినప్పుడు, ధర్మశాస్త్రం ఆత్మానుసారమైనది అయినప్పుడు, ధర్మశాస్త్రం జ్ఞాన సంబంధమైనది అయినప్పుడు, ధర్మశాస్త్రం యాషువా మెస్సియా సంపూర్తిగా నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రం ఎలా తీసివేయబడుతుందని ఆలోచించాలి. మనం తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. బోధకులైనటువంటి మన అందరం అంటే అనేక మంది నాడు మరి ఈ విషయానికి వచ్చి కానీ, ఇలాంటి ధర్మశాస్త్రాన్ని గురించి కానీ, అక్షర సంబంధమైన ధర్మశాస్త్రాన్ని ఆలోచిస్తూ అక్షర సంబంధమైన ధర్మశాస్త్రం వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడట్లేదు బాబు, నువ్వు యాషువా మెస్సియా నందు విశ్వాసం నుంచి అంటున్నారు. విశ్వాసము క్రియ వలనే మృతం కాకుండా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. విశ్వాసం అనేది ఒక విశ్వాసం ఉంటే మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడండి.
మనుషుని యొక్క విశ్వాసము మృతం కాకుండా సజీవంగా నిలిచి ఉండాలంటే, మరి ఆ యొక్క విశ్వాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే అతను క్రియను కొనసాగించాలి, అతడు క్రియలు జరిగించాలి. అదే క్రియలు జరిగించినప్పుడే, మరి ఆ క్రియల ప్రకారం జీవించినప్పుడే అతని యొక్క విశ్వాసము సజీవముగా ఉంటది. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా మెస్సీయ నందు విశ్వాసం ఉంచేటువంటి వారు క్రియను జరిగింది అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి. ఏ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి? ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. అక్షర సంబంధమైన ధర్మశాస్త్రము మనల్ని పాపం నుండి విమోచన కలుగజేయలేవదు. ఎంత మాత్రం కూడా మన పాపాలను తీసివేయడానికి అది సాధ్యము కాదు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. చూడండి, బలియు అర్పణ ఆయన కోర ఎన్నడు కూడా ఏమండి బలి అర్పణ ఆయన కోరడు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మీరు మరి ఎంత మాత్రం కూడా అనుసరించాల్సిన అవసరం లేదు. బలియు అర్పణ అంటే బలి ఇచ్చేటువంటి అర్పణ, బలి సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం అని చాలా చక్కగా దానికి మనం ఒక నేమ్ యాడ్ చేసుకోవచ్చు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం యొక్క సంబంధమైనటువంటి క్రియలు అంటే ఈ యొక్క బలి అర్పించేటువంటివి. ఈ బలులు ఇప్పుడు ఏమైనాయమ్మా? తీసివేయబడ్డాయి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు తీసివేయబడ్డాయి? పరమ తండ్రి యెహోవా మెస్సీయ వారు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నీవు ఈ పాపం చేస్తే నువ్వు ఇలా చేయాలి అని చెప్పిన ఆయనే మళ్ళీ ఎందుకు ఈ బలిని ఈ విధంగా మరి మార్చాడు అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అది పాపం నుండి విమోచింపబడట్లేదట, పాపం జ్ఞాపకం చేస్తుందంట ప్రతి సంవత్సరం కూడా. ఏమండి? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా ఏమవుతున్నాయి? బలులు అర్పించడం వల్ల ఏమవుతుందండి? ఏటేటా పాపములు జ్ఞాపకంకి వస్తున్నాయి. అంటే పాపములోనే ఇంకా ఉంటూ ఉన్నాం, పాపంలోనే మురుగుతూ ఉన్నాం, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం, పాపంలో నిర్బంధించబడుతున్నాం అని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. పాపం నుంచి మనం విమోచించబడాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. పాపం నుంచి ప్రతి మానవుడు ఏమైపోవాలి? పవిత్రునిగా తీర్చబడాలి, పవిత్రునిగా నిలిచిపోవాలి, పవిత్రునిగా మరి ఈ లోకంలో మరి వారు నిలిచి ఉండాలని, పవిత్రునిగా మరి వారి యొక్క పవిత్రతను కొనసాగించాలన్నదే పరమ తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ పవిత్రత మనిషికి ఎలా వస్తుంది అంటే కేవలం ఆయన వచ్చి అర్పించబడితేనే మానవునికి పవిత్రత కలుగుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. మానవుడు అప్పుడు పరిశుద్ధుడిగా మారిపోతాడని పరమ తండ్రి మరి ఇక్కడ ఆ ధర్మశాస్త్రం యొక్క క్రియలను తీసివేశాడు. ఎందుకు తీసివేశాడు అన్నది ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం ఒకసారి చూద్దాం. 19వ వచనం చదవనమ్మా. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రెండో దాన్ని స్థిరపరచడానికి మొదటి దాన్ని ఏం చేశాడు పరమ తండ్రి? ఏం చేశాడు? కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరచడం అంటే రెండవది ఏంటంటే యెహోవా మెస్సీయ యొక్క రక్తము. మొదటిది కొట్టివేయడం అంటే ఆ మేకల యొక్క కోడల యొక్క రక్తాన్ని పరమ తండ్రి కొట్టివేశాడని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈనాడు అనేక మంది బోధకులు గురుడితనంలోనే జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి గురుడితనంలోనే యెహోవా మెస్సీయను అంగీకరించినటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే మనము ఇక ధర్మశాస్త్ర క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడము. యెహోవా మెస్సీయను అనుసరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అక్షరానుసారమైన ధర్మశాస్త్రం వదిలి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరత ఇప్పుడు ఉన్నది. ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే ప్రవర్తిస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారని స్పష్టంగా మనకు
మరి అపోస్తలుడైన సౌలు గారు మనతో మాట్లాడారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. యాషువా మెస్సీయ యొక్క ఏంటంటే ఇక్కడ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఆయన కొట్టివేయుచున్నాడు. యాషువా మెస్సీయ యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత యాషువా మెస్సీ యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి మాత్రమే, అంటే ఆయన వచ్చి అర్పించబడ్డాడు కాబట్టి ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు సంపూర్తి చేశాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఏటైతే మన యొక్క పితరులు చేస్తుంది ఏంటంటే పాపంలోనే ఉంటున్న పాపంలే జ్ఞాపకంకి వస్తున్నాయి. ఆ పాపంలో ఏం చేస్తున్నాయి అంటే ఆయనకు మనకు అడ్డుగా వస్తున్నాయి, ఆయనకు మనకు అడ్డంగా వస్తున్నాయి. ఇంకా ఎక్కువ 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 అవుతా ఉన్నాయి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి ప్రియులారా, ఆ యొక్క అంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఇప్పటికీ తీసివేయబడలేదనుకో, మరి ఇప్పుడు కూడా మనుషులు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్థితిలో మానవుడు ఏ విషయం కూడా లెక్క చేయటటువంటి స్థితి. ఇప్పుడు నరహత్య చేస్తే ఒక కోడ అంటే 2 కోడలు తెచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. స్తోత్రం లేదా? పరమ తండ్రి మీకు స్తోత్రం. పాపం చేసి ఇప్పుడు దొంగతనం చేసి వాళ్ళకి ఇది తీసుకురావాలంటే దానికి బదులు ఇంకొకటి దానికంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎందుకంటే ఇది తీసుకొస్తే ఇక నా పాపం పోద్ది అని ఇప్పటికీ ఆ మనుషులకు అలాంటి ధర్మశాస్త్రం ఇవ్వబడిందంటే ఆ ధర్మశాస్త్రం పట్ల ఇంకా ఉందనుకోండి ప్రియులారా, ఈనాడు ఇంకా పాపాలు ఎక్కువ అవుతాయి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఆయన మొదటి దాన్ని తీసివేశాడు. ఎందుకంటే రెండవ దాన్ని స్థిరపరచడానికి అంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రము తీసివేసి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తిగా ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. అక్షరానుసారమైన ధర్మశాస్త్రము అపోస్తలులైన మనందరూ కూడా, అంటే అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి ఆ 12 మంది శిష్యులు ఎవ్వరు కూడా అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. 12 మంది శిష్యులుగా ఏర్పాటు చేయబడినటువంటి వారు ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని కలిగి జీవించారు. వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని కలిగి జీవించారు. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధించారు. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం ప్రకారమే వారు మరి యాషువా మెస్సీయ నందు వారు అనేక మందికి బాప్తిస్మం ఇస్తూ వచ్చారు తప్ప ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయం యాషువా మెస్సీయను విశ్వసించడమే. పరమ తండ్రి మీకు స్తోత్రం. యాషువా మెస్సీయ నందే జీవం ఉన్నదని, యాషువా మెస్సీయ నందే ఏమన్నదని మనము యాషువా మెస్సీయ నందే సమస్తము ఉన్నదని మనము ఎరిగి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని మన పితరులు ఎలాగైతే, అంటే మన యొక్క శిష్యులు, ఆయన యొక్క మన 12 మంది శిష్యులు, ఆ శిష్యులందరూ కూడా ఎలాగైతే పాటించారో ఆ రీతిగా మనం పాటించగలిగితే మనం కూడా మరి అబ్రహాము సంతానంగా లెక్కించబడతాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. అబ్రహాం గారు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఇప్పుడు లేదు కదా, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించాడు కాబట్టి, ఆయన ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని పాటించాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం ఏంటి? ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని లోతు అనుసరించాడు కాబట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవ్వరు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. లోతు ఒక్కడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. మరి ఆనోకు కాలంలో ఆనోకు గారు ఆయనతో మరి కొనిపోబడ్డాడంటే ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు కాబట్టి, ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని పాటించాడు కాబట్టి మరి ఆనోకు గారు వెళ్ళిపోయారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి నీతిమంతుడిగా తీర్చబడినట్టు నోవాహు విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. జలప్రలయం వచ్చేంత వరకు కూడా ఆ జలప్రలయంలో నశించిపోతున్నటువంటి ఆ యొక్క జనులందరి దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు నోవాహు గారు. మరి అప్పుడు ధర్మశాస్త్రం ఆయనకు లేదు, అక్షరానుసారమైన ధర్మశాస్త్రం. దానివల్ల ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నోవాహు గారు నీతిమంతుడిగా తీర్చబడి ఆ ఓడలో ప్రవేశించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
ఎలోహిం దృష్టికి ఎవరు నీతిమంతులయ్యారంట? ఆ జలప్రలయం సమయంలో, జలప్రలయం వచ్చే సమయంలో నోవాహు గారు మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ్డారు. కారణం ఏంటంటే ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం అతను అనుసరించాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇకనైనా మనము విభిన్నమైనటువంటి బోధ, ధర్మశాస్త్రానికి విభిన్నమైనటువంటి బోధలు వినకుండా, విభిన్నమైనటువంటి ఆలోచనలు మనం ఆలోచింపకుండా, ధర్మశాస్త్రం తీసివేయబడింది, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని మనము మరి ఇలాంటి ప్రచారాలు కానివ్వండి, ఇలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయకుండా ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని కలిగి, అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని వదిలి మెస్సియాలో మనము ఏం చేద్దాం? ఏకమైపోదాం, ఐక్యమైపోదాం. అటువంటి కృపా తండ్రి మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించిన గాక. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారభూతమైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న నీకే స్తోత్రం నాయన. సర్వము సృష్టించినటువంటి సృష్టికర్తమైన తండ్రి, నీకే స్తోత్రం 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 స్తుతి యాగము చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్మ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం 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 నాయన. అయా ఇంతవరకు మీరు ఎక్కడో భద్రపరిచిన తండ్రి, అయా మరి ఆత్మానుసారమైన ధర్మశాస్త్రము, అక్షరానుసారమైన ధర్మశాస్త్రం ఏంటి? మరి మనుషునికి నీతి ఎలా కలుగుతుంది? ఆత్మానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడా, అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడా మరి మీరు మాకు తెలియజేశారు తండ్రి. అక్షరానుసారమైన ధర్మశాస్త్రాన్ని మేము విడుదల పొందినామని ప్రతి ఒక్కరూ కూడా ఎరుగుటకు మీరు సహాయం దయచేయండి. ఆత్మానుసారమైన ధర్మశాస్త్రం కింద, అనగా మెస్సీ యొక్క కృప కింద మేము పాత్రలమై ఉన్నామని మేము తెలుసుకున్నట్టుకు మీరే సహాయం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించండి తండ్రి. అనేక మంది నాయన ఆన్లైన్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు గ్రహింపును కలుగ చేయండి. ఈ యొక్క నాయన మరి వాక్యము ద్వారా తండ్రి అనేక మంది యొక్క హృదయాలను మీరు స్థిరపరచున్నాయని నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, ఆత్మానుసారమైనటువంటి ధర్మశాస్త్రాన్ని మేమందరం కలిగి జీవించుటకు, ప్రవర్తించుటకు మీరు వారు ఎంత మాత్రం నీతిమంతులుగా తీర్చబడరని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అనుసరించేవారే, ప్రవర్తించేవారే నీతిమంతులుగా తీర్చబడతారని మీరు సెలవించారు కనుక ప్రవర్తించుటకు మీరు సహాయం మాకు అందరికీ అనుగ్రహించండి. మా సంఘ బిడ్డలకు అనుగ్రహించండి. మాకు మీరు దయచేసి మీలో మేము సంపూర్తి ఉన్నట్లుగా, మీలో మేము దాచబడినట్లుగా, మీ అందు మేము విశ్వసించినట్లుగా మాకు కాపుదల దయచేసి మీ నామానికి ఒక మహిమ, ఘనత, ప్రభావాలు కలిగింపజేసుకున్నామని మా నాదుకు విమోచకుడు రామైన పరిశుద్ధాత్ముడు యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ షబాత్ షలోమ్. షబాత్ షలోమ్ అందరికీ.